కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు, అసమర్థత పాలన. తాము ఇచ్చిన హామీలనే సరిగ్గా నెరవేర్చలేకపోతున్న రేవంత్ రెడ్డి పెట్టుబడులు తెస్తామంటూ గొప్పలు చెప్పాడు. తీరా చూస్తే ఉత్తి చేతులతో దావోస్ నుంచి వచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇప్పటి వరకు ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు అయిన పాపాన లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. నీటి సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారు. అయినా ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా కాంగ్రెస్ ఇటుక పెట్టలేదు. కానీ 1.62 లక్షల కోట్ల అప్పు కుప్పను మాత్రం తెచ్చింది. ఇటు చూస్తే మళ్ళీ ఖజానా ఖాళీ అయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మళ్ళీ అప్పు చేయాల్సిందే. అలాంటి సమయంలో బడ్జెట్ను అసెంబ్లీ ప్రవేశపెట్టింది. అసలే రాష్ట్రం అప్పుల్లో ఉంది. అయితే సరే, గవర్నర్ ప్రసంగం చెప్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలాగా అనిపించారు. అంతా కూడా అబద్ధపు లెక్కలే ఉన్నాయి. 1.79 లక్షల కోట్లు పెట్టుబడులని మరోసారి గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు. ఇక్కడ ఒక్కసారి కాంగ్రెస్ తీసుకువచ్చింది అంటున్న పెట్టుబడుల లెక్కలను చూసుకుంటే 2024లో 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పింది. కానీ వాటి లెక్కలను ఇప్పటి వరకు బయట పెట్టింది లేదు. దావోస్ పర్యటనతో రాష్ట్రానికంటే కూడా రేవంత్కి ఎక్కువగా లాభం వచ్చింది. పైకి రాష్ట్రానికి పెట్టుబడుల కోసం వెళ్లిన రేవంత్ రెడ్డి తెర వెనుక మాత్రం తమ అన్నదమ్ములకు కాంట్రాక్టులు కుదిర్చారు. ఇక్కడ మీరే చూడండి. స్వచ్ఛ్ బయో అనే కంపెనీ పెట్టి రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల జగదీష్ రెడ్డి 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. పెట్టుబడులు తేవడం అంటే ఇది కాదు, విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడం. ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా సంస్థలు తరలిపోతున్నాయి. గత ప్రభుత్వంలో కేన్స్ అనే సంస్థను ఎంతో కష్టపడి మైసూర్ నుంచి తీసుకువచ్చింది. దీని వాల్యూ 3,300 కోట్ల రూపాయలు. ఈ సంస్థ తెలంగాణ అప్పుల్లో ఉందంటూ గుజరాత్కి వెళ్ళిపోయింది. ఇక కార్నింగ్ 1000 కోట్ల పరిశ్రమ, ఇది కూడా గత ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. ఇప్పుడు కార్నింగ్ తమిళనాడుకు అది తరలిపోయింది. అన్ని సౌకర్యాలు ఉండి లేనట్లుగా ఉన్న తెలంగాణను అభివృద్ధి పదంలో నిలిపి అన్ని సమకూర్చి కాంగ్రెస్ కు పాలించమని ఇస్తే ప్రతి రంగంలోనూ తెలంగాణను వెనుకబడేలాగా చేశాడు. రేవంత్ హయాంలో నిర్మాణ రంగం అయితే కుదేలైపోయింది. ప్రీమియర్ ఎనర్జీస్ అనే కంపెనీ 1,700 కోట్లు, ఇది ఏపీకి తరలిపోయింది. వాస్తవాలు ఇలా ఉంటే 1.79 లక్షల కోట్లు కాదు కదా ఈ ప్రభుత్వం. ఎంత అసమర్థత ప్రభుత్వం అంటే కొత్తగా ఒక్క పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళ ఆర్ఆర్ ట్యాక్స్లు, వీళ్ళ కమిషన్లు, వీళ్ళ దాడికి తట్టుకోలేక నిర్మాణ రంగం కుదేలైంది. రియల్ ఎస్టేట్ మొత్తం అస్తవ్యస్తమైంది. ఇంకోవైపు ప్రభుత్వమే స్వయంగా చెబుతుంది తాము ఫిజికల్ టార్గెట్ రీచ్ కావడం లేదు. ఈ రోజు బడ్జెట్ సమావేశాల్లో కూడా ఇదే జరిగింది. గవర్నర్తో కాంగ్రెస్ చెప్పించిందంతా పచ్చి అబద్ధం, ప్రతి వాక్యం పచ్చి మోసం. ఇవాళ మోసం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మాత్రమే కాదు, గవర్నర్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది. గవర్నర్ను అవమానించింది. ఇంకో మాటలో చెప్పాలంటే దశాదిశ లేని కేవలం డబ్బాలో గులకరాలు వేసి ఊపితే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి పరిస్థితే తప్ప మరో మాట లేదు.